ఒత్తుకున్నాం కంటి తడిని. 11 గంటల సమయంలో అంటే నిన్న మొన్న 2 రోజులు మన సిపిఐఎంఎల్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం నిన్న ఖమ్మంలో జరిగింది. ఆ సమావేశం సందర్భంగా సమావేశం ముగిసిన తర్వాత చంద్రశేఖర్ అన్న కూడా రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ఆయన కూడా సమావేశం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ట్రైన్ ఎక్కి దిగే సమయంలో ఆ ప్రమాదవశత్తు ఆ ట్రైన్ కింద పడి దుర్మరణం చెందడం జరిగింది. ఇది చాలా మన పార్టీకి తీరని లోటు. ఉద్యమంలో తను 50 సంవత్సరాలుగా అంటే అజ్ఞాతవాసం కూడా చేసినటువంటి నాయకుడు ఆయన ఏదో మామూలుగా మన లెక్క బయట ఉండి పనిచేసినటువంటి వ్యక్తే కాదు. ఆయన పార్టీ అవసరాల రీత్యా మనమందరము 1 నిమిషం మౌనం